ఫామ్లో ఉన్న భారత్ జట్టుకు ఊహించిన షాక్ అయితే తగిలింది. 3 టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులో టై చేసుకుంది. అయితే శ్రీలంకతో జరిగిన గత 2 మ్యాచ్లు కూడా టైగా ముగిశాయి. కాకపోతే టీ20 మ్యాచ్ మూడోది మాత్రం ఎలాగొట్ట సూపర్ ఓవర్తో గెలిచాం. దీంతో మాత్రం టై తప్పలేదు. 2 వికెట్లను చేతిలో పెట్టుకుని 18 బంతుల్లో 5 పరుగులు చేయలేకపోయింది. శివన్ దుబే, హర్షదీప్ సింగ్ వరుస బంతుల్లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. దునిత్ వెళ్లలాగే 65 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 66 పరుగులు నాటౌట్గా ఉన్నాడు. అలాగే నిస్సంక 56 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీగా హర్షదీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా 47.5 ఓవర్లో ఎగ్జాక్ట్గా 230 పరుగులకి ఆల్అవుట్ అయింది. రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులు హాఫ్ సెంచరీతో రాణించగా అక్షర్ పటేల్ 33, కేఎల్ రాహుల్ 31, విరాట్ కోహ్లీ 24, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లో అసలంక తల 3 వికెట్లు తీగా వెళ్లలాగే 2 వికెట్లతో సత్తా చాటాడు. అయితే స్కోర్లు టై అవడంతో సూపర్ ఓవర్ నిర్ణయిస్తారని అంతా భావించగా ఎంపైర్లు మ్యాచ్ ఫలితం తేలలేదని ముగించారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ల్లో ఓ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ని అయితే నిర్వహించారు. ఐసీసీ టోర్నీలు, ముక్కోనపు సిరీస్లు, అలాగే ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రమే వన్డే ఫార్మాట్ అయినా సరే ఫలితం తేల్చడం కోసం మాత్రమే సూపర్ ఓవర్ ఆడిస్తారు. దాంతో తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసినట్లయింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన మరో 48 గంటల్లోనే భారత్ శ్రీలంక మధ్య 2వ వన్డే మ్యాచ్ అయితే సిద్ధంగా ఉంది. ఆదివారం జరగనున్న ఈ కీలక పోరుకు వర్షం ముప్పు అయితే పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరిగే రోజు కొలంబోలో ఉదయం భారీ వర్షం పడే ఛాన్స్ కనబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి 50% వరకు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ ఆల్రెడీ ఇప్పటికే వెల్లడించింది. అయితే కొలంబో మైదానంలో మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం కలిసి వచ్చే అంచనా చెప్పవచ్చు. కానీ వర్షం ఆగితేనే ఆటకు మైదానం సిద్ధం చేయగలరు. వర్షం అంతరాయం కలిగిస్తే కొన్ని ఓవర్లను కుదించి ఆడిస్తారు. ఆటకు సాధ్యం కాకపోతే మాత్రం రద్దు చేస్తారు. అప్పుడు బుధవారం జరిగే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారుతుంది. అంటే చివరి మ్యాచ్లో కానీ ఎవరు గెలిస్తే వాళ్ళకే ట్రోఫీ అందే అవకాశం అయితే ఉంటుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగానే ఆదివారం మధ్యాహ్నం 2:30 రెండవ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే స్లో పిచ్గా తగ్గట్లుగానే తుది జట్టు కూర్పు సిద్ధం చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ శివన్ దుబే స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన రియాన్ పరాగ్ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కేవలం 8 బంతుల్లోనే రియాన్ పరాగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక తదుపరి మ్యాచ్ల్లో 2 టీ20ల్లో వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో శివన్ దుబే ప్లేస్లో స్లో పిచ్ పై స్పిన్ ఆల్రౌండర్ ఉంటే బాగుండను రియాన్ పరాగ్ ఎంపిక ఖచ్చితంగా మారింది. ఇక జింబాబ్వే పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల రియాన్ పరాగ్ 6 టీ20లు అయితే ఆడాడు. అయితే ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ మాత్రమే తుది జట్టులో కొనసాగుతుండటంతో బ్యాకప్ పేసర్గా దుబేకు తొలి వన్డేలో అవకాశం అయితే ఇచ్చారు. కానీ కొలంబియా పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. తొలి వన్డేలో డెత్ ఓవర్లో కూడా లంక స్పిన్నర్లే బౌలింగ్ కూడా చేశారు, అంతేగాక ఆకట్టుకున్నారు. దీంతో దుబే స్థానంలో రియాన్ పరాగ్ని తీసుకోవాలని భారత్ జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. తొలి వన్డేలో ఆడిన తుది జట్టుతోనే 2వ వన్డేలో బరిలోకి దిగే ప్లాన్ బి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో రిషబ్ పంత్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నారు. అయితే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ యాజ్ యూజువల్ గా ఓపెనింగ్ స్టార్ట్ చేయనున్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే తొలి వన్డేలో మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇక శుభ్మాన్ గిల్ నుండి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు రాలేదు. ఈ మధ్య నుండి గాడి తప్పినట్లు కనబడుతున్నాడు. ఇక తర్వాత ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ కొంచెం లై తప్పినట్టు కనబడుతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నుండి మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కావాల్సి ఉంది. ఇక ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్, అలాగే రియాన్ పరాగ్, అక్షర్ పటేల్ తో స్ట్రాంగ్ గానే కనబడుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనున్నాడు. అలాగే పేస్ దళాన్ని మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ నడిపిస్తారు. ఓవరాల్ గా శ్రీలంకతో 2వ వన్డే గాను తుది జట్టును మనం ఒకసారి అంచనా వేస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం రేపు ఆదివారం జరగబోయే లంకతో 2వ టీ20కి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అయితే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ని ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.